హే గాయ్స్! మసాలా గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, దీనికోసం నేనైతే ఫస్ట్‌గా అయితే ఈ మసాలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకుంటున్నాను. సో, నెక్స్ట్‌గా అయితే మేము పాట్‌లో ప్రిపేర్ చేసుకుంటాం. సో, ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటదనమాట. సో, దానికోసం నేను కొంచెం ఆయిల్ వేసేసి తర్వాత 2 బిర్యానీ ఆకులు, తర్వాత ఒక దాల్చిన చెక్క అయితే వేస్తున్నాను. సో, మనం మసాలా ఇంగ్రీడియెంట్స్ కొన్ని కొన్నిగా తీసుకోవాలనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ యాడ్ చేస్తున్నాను. తర్వాత 2 లవంగాలైతే మనం యాడ్ చేసుకోవాలనమాట. సో, దీని తర్వాత మనం కొంచెం సాజీరా యాడ్ చేసుకోవాలి. సో, సాజీరా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అయితే వేసుకోవాలనమాట. సో, ఎక్కువ ఎక్కువ వేయట్లేదండి. మసాలాలు చాలా తక్కువగా వేస్తున్నాను. సో, దాని తర్వాత మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అయితే వేసుకోవాలి. సో, నేనైతే కొన్నే యాడ్ చేస్తున్నాను. తర్వాత 2 పెప్పర్ వేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేస్తున్నాననమాట. అండ్ వెల్లుల్లి రెబ్బలు కూడా 4 దాకా తీసుకున్నాను. సో, ఇవన్నీ బాగా మిక్స్ చేస్తున్నాను. సో, వీటిలోకే మనం ఒక 2 చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలైతే వేయాలన్నమాట. సో, ఇవన్నీ మిక్స్ చేశాక దీంట్లోకి ఒక పిరికెడు పల్లీలైతే వేయాలి. సో, వీటన్నిటిని బాగా ఫ్రై చేస్తున్నప్పుడే మనం కొంచెం తరిగి పెట్టుకున్న కోకోనట్ ముక్కలైతే వేసేయాలన్నమాట. సో, ఇవన్నీ బాగా కలిపాక సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు నేనైతే 2 టమాటోస్ తీసుకున్నాను. సో, 2 టమాటోస్ ముక్కలైతే ఇలా సన్నగా కట్ చేసుకొని వీటన్నిటిని యాడ్ చేస్తూ బాగా కలిపాక వీటిలోకి మనము కొంచెం చింతపండయితే యాడ్ చేయాలన్నమాట. సో, దాని తర్వాత కొంచెం టేస్ట్ రావడానికి మెంతులైతే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి జీడిపప్పు అన్నమాట. మీ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చనమాట. సో, తర్వాత మనం పసుపయితే యాడ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్‌గా నువ్వులైతే యాడ్ చేస్తున్నాను. సో, ఇవన్నీ బాగా వేగాక కొంచెం చల్లార్చుకోవాలనమాట. తర్వాత ఒక మిక్స్ జార్‌లోకి ఈ మనం డ్రై చేసి పెట్టుకున్నవి ఇవన్నీ అయితే దాంట్లోకైతే యాడ్ చేసుకోవాలనమాట. సో, యాడ్ చేసుకున్నాక దీనిలోకి మనము 2 టేబుల్ స్పూన్స్ దాకా గసగసాలైతే యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినట్టుగా. సో, వీటన్నిటిని కొంచెం వాటర్ పోస్తూ మనం ఒక ఫైన్ పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలనమాట. సో, నెక్స్ట్ మనం ఇందాక తీసుకున్న కడాయిలోనే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందనమాట. సో, ఆయిల్ బావుంటేనే గ్రేవీ మంచిగా వస్తుందనమాట. టేస్టీగా ఉంటుంది. సో, వన్స్ ఈ ఆయిల్ అనేది హీట్ అయిపోయాక మనం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ అయితే యాడ్ చేయాలనమాట. సో, ఇదైతే మేము ఎప్పటిదప్పుడు గ్రైండ్ చేసే వేస్తాము. సో, స్టోరేజ్‌వి అలా యూజ్ చేయొద్దు అని. సో, చాలా హెల్తీగా ఉండాలంటే మనం గ్రైండ్ చేసుకోవాలనమాట అప్పటికప్పుడే. సో, దీన్ని ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము బాగా రోస్ట్ చేసుకోవాలనమాట ఆయిల్‌లో. సో, ఇది బాగా కలర్ చేంజ్ అవుతుంది కదండీ! సో, ఇప్పుడు మనం ఏదైతే ఫైన్ చేసి పెట్టుకున్నామో పేస్ట్ అదైతే ఈ పాట్‌లోకి అయితే యాడ్ చేసుకోవాలనమాట. సో, ఇలా కలుపుతూ నూనె తేలే వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, నూనె కొంచెం పైకి తేలాక మనం మిగిలిపోయినాక కొంచెం వాటర్, కొంచెం లూజ్ కన్సిస్టెన్స్ కావాలి కదా మనకి. గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలనమాట. సో, అది యాడ్ అయిపోయాక మనం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుందనమాట. సో, ఇదొచ్చేసి మనకి బిర్యానీస్‌లోకి, చపాతీస్‌లోకి చాలా బావుంటుంది. అంతే అండి సింపుల్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.